హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్లపక్ష నవమి తిథి ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మర్నాడు ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథిని పరిగణలోకి తీసుకుంటారు కనుక ఉదయ తిథి ప్రకారం ఈసారి శ్రీరామనవమి 2025 ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు. శ్రీరామనవమి పండుగ హిందూ మతంలో చాలా ప్రమితమైంది, ముఖ్యమైనది పరిగణించబడుతుంది. ఇది శ్రీరాముని జన్మదినం. జీవితంలో సద్గుణాలను స్వీకరించాలనే సందేశాన్ని ఈ పండగ ఇస్తుంది. ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి మానవుడిగా శ్రీ మహావిష్ణువు దాల్చిన 7వ అవతారం శ్రీరాముడిని భావిస్తారు. ఈ రోజున భక్తులు రామాయణం, రామచరిత నామాలను పఠిస్తారు, శ్రీరామ కథ వింటారు, దేవుణ్ణి స్మరిస్తారు. రాముడంటే ఒకటే మాట, ఒకే బాణం, రాముడంటే సీతకు ప్రాణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే రామాయణం. లోక కళ్యాణమే శ్రీ సీతారాముల కళ్యాణం. ఈ పండుగ మన జీవితంలో సత్యం, ధర్మాన్ని అనుసరించాలని బోధిస్తుంది. రామనవమి వివిధ వర్గాలను అనుసంధానించడానికి, సమాజంలో ప్రేమ, శాంతి, సామరస్యాన్ని పెంపొందించడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. ఈ రోజున వివిధ ప్రదేశాల్లో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలను పెట్టుకుని సకటాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు.